హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైస్. ఇవాళ వచ్చేసి మా వారు నేను షాపింగ్ అయితే వెళ్తున్నాం. మా షాపింగ్లో ఏమేమి చేస్తామో చూసేద్దాం, వచ్చేయండి మీరు కూడా. ఓకేనా? ఇప్పుడైతే వెళ్దాం, వచ్చేయండి. మొత్తానికి షాపింగ్ అయితే బయలుదేరాము. నేను మా వారు పొద్దున వెళ్దామంటే కుదరదు, వర్క్ ఉంటుంది. మధ్యాహ్నం పూట అయితే ఒకటే ఎండ. ఈ ఎండాకాలం ఈ సమ్మర్ వచ్చిందంటే అసలు బయటికి వెళ్ళకూడదు, డీహైడ్రేషన్ అవుతాం ఎక్కువ. ఇంకా మా ఊర్లో ఎంత దూరం ఉండదండి, చాలా దగ్గర. షాపింగ్ వెళ్ళాలన్నా స్కూటీ మీద వెళ్ళిపోవచ్చు, ఆటోలు ఎక్కి చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 2 రౌండ్స్ మా ఇంటి దగ్గర నుంచి వేసేస్తే షాపింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం 10 రూపాయల సామాన్లు ఇక్కడ తీసుకోవాలని వెళ్ళాను. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ ఏదో ఒకటి తక్కువ పడతానే ఉంటాయి. అవి పాతబడిని పక్కన పడేసి మళ్ళీ కొత్తవి కొనాలని అలాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో వస్తువుల మీద. ప్లాస్టిక్ సామాన్లు అయితే తీసుకుందామని వచ్చాను. అంటే డబ్బాలు అవన్నీ నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను. ఆ డబ్బాలు పెట్టడానికి స్టీల్ది స్టాండ్ ఏమైనా ఉందేమని వెళ్ళాను, స్టీల్ స్టాండ్ లేదు. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ది అయితే ఉందంట. ఈ ప్లాస్టిక్ది నాకు నచ్చలేదు. నేను కూరగాయలు పెట్టేది తెచ్చి దాంట్లోనే డబ్బాలన్నీ సర్ది పెట్టాను. ఈ కలంకారీ బ్యాగ్ కూడా తీసుకున్నాను. కలంకారీ బ్యాగ్ చాలా బుజ్జిగా ముద్దుగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళడానికి, మనీ పెట్టుకోవడానికి, సెల్ పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయొచ్చు. ఇట్లా చిన్న షాపింగ్స్కి ఇలా చిన్న బ్యాగ్స్ అయితే బాగుంటాయి. ఇదిగోండి, ఈ ప్లాస్టిక్స్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, చిన్న బుడ్డి ఫ్యాన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చౌలలోటి ఇవన్నీ మనం చూస్తాను కానీ నేనైతే ఏం తీసుకోను, ఊరిక వేస్ట్. నేను కావాల్సినవి నేను తీసుకుంటా. ప్లాస్టిక్ సామాన్స్కి వచ్చాను, అవే తీసుకుందామని చూస్తున్నా. చపాతీ చేసేది తీసుకుందాం అనుకున్నా. ఆ చెక్క మొన్న వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు వచ్చినప్పుడు లేదు, మళ్ళీ ఒక నెలకు వచ్చిందని చెప్తున్నాడు. ఇంకా పక్కనైతే తీసుకుందామని చూశాను కానీ తీసుకోలేదు. ఈయన చెప్తానే ఉంటాడు. 2-3 నెలల నుంచి వచ్చి వెళ్తున్నా చపాతీగా. అంటే ఇక్కడే ఖాతాలాగా ఎప్పుడు ఏవి కావాలన్నా మనకి ఇంట్లో ప్లాస్టిక్ సామాన్స్ అన్నీ ఇక్కడే తీసుకెళ్తాను కాబట్టి అన్నీ అక్కడికి వెళ్తే మొత్తం దొరికిపోతాయి. మనం డబ్బులు తీసుకెళ్తే చాలు, ఇంకా ఏ పక్కకి వెళ్ళాల్సిన పని లేదు. 10 రూపాయల సామాన్లు ఉంటాయి, 20 రూపాయల సామాన్లు ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి, 1000 రూపాయలు ఉంటాయి. చెప్పడం ఏమో 10 రూపాయల సామాన్లు అని చెప్తారు ఈ షాప్కి. షాపింగ్ అయితే చేసేసాను. షాపింగ్ ఎదురుగానే పానీపూరి ఉంది. ఈ పానీపూరి చాలా బాగుంటుంది. అంటే మనకు నచ్చుతుంది కాబట్టి మనకైతే బాగానే ఉంటుంది. మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్తాము. ఇంకా షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితంగా పానీపూరి, పెరుగుపూరి, కట్లైట్ అన్నీ తినాల్సిందే. నేను మా వారు తినకున్నా కానీ నా కోసమైనా పిలుచుకెళ్తారు. ఇంకా ఇద్దరం అయితే పానీపూరి తినేసాము, పెరుగుపూరి కూడా తినేసాము. అది అయిపోయాక పక్కనే ఇంకో షాపింగ్కి అయితే వెళ్ళాను. అంటే క్లిప్స్ అవి తీసుకుందామని. ఇక్కడ వచ్చేసి లబ్బర్స్, క్లిప్స్, ఇవి కూడా మార్వడి కొట్టు చాలా బాగానే ఉంటాయి ఇక్కడ. ఈ ఐటమ్స్ మొత్తం దొరుకుతున్నాయి. అంటే పాన్స్, వెయిట్ బ్యూటీ ఇలాంటివన్నీ ఉంటాయి. తీసుకున్నాను నేను. క్లిప్స్, లబ్బర్స్, టిప్ టాప్స్ చాలా బాగున్నాయి, అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటి వీడియో తీస్తున్నారు అని ఆయన తెగ భయపడిపోతున్నాడు. ఇక్కడ ఏం కాదులే, నేను షాపింగ్కి వచ్చానని తీసానని చెప్పాను. ఇక అన్నీ తీసుకున్నాను. ఇవి నల్ల పుసలు అంట, 50 రూపీస్ అని చెప్పాడు. చూశాను కానీ నాకేం నచ్చలేదు, ఇచ్చేసాను. ఇంకా వెళ్ళాక తీసుకోపోయినా అన్నీ ఒకసారి చెక్ అయితే చేసి నాకు నచ్చినవి నేనైతే తీసుకుంటా. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.